చూస్తున్నారు కదా ఎంత ఉందో చేప. 5 కేజీల చేప అండి. దీన్ని బుర్రబొచ్చు అంటారంట. మా అత్త వాళ్ళ కొడుకు తీసుకొచ్చాడు, వాటాలకని తెచ్చుకున్నారంట. బ్రతికే ఉందండి చేప. అయితే నాకు కూడా ఒక వాట ఇవ్వండి అని అడిగాను. అక్కడ వాటలు ఎన్ని దిగడం బట్టి ఇస్తానని అన్నారు. చేప అయితే బ్రతికే ఉంది. మా అక్క చేస్తుందండి క్లీనింగు. తనకి ఇలాంటివి ఇంట్రెస్ట్ అండి. ఎంత పెద్ద చేప అయినా బాగా చేస్తుంది. ఎంత బాగా చేసినా చాలా కష్టమైతే పడిందండి. పెద్ద చేప కదా, మన దగ్గర కత్తిపేటలతో చేయాలి కాబట్టి సో కొంచెం ఈజీగా అవ్వలేదు. చేప అయితే కదులుతున్నట్టనే ఫీలింగ్లోనే ఉన్నామండి. చూస్తున్నప్పుడు అయితే నాకు అయ్యో పాపం అనిపించింది, కానీ తిన్నప్పుడు ఆ పాపాలు అవి గుర్తురావు కదా. సో తల దగ్గర అయితే ఇబ్బంది పెట్టిందండి, సరిగ్గా కట్ అవ్వలేదు తొందరగానే. అయితే అందులో శన అయితే ఉందండి. శన ఉన్న చేప అంతగా రుచిగా ఉండదంటారు. అందుకే ముక్కలు కూడా పెద్దగా వాట అయితే దిగలేదండి. చేప చూస్తే చాలా భారీగా ఉంది, కానీ ముక్కలు అయితే తక్కువగానే అనిపించింది. అదేనండి. బాయ్.